ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఫిబ్రవరి 9వ తారీఖున మౌని అమావాస్య. ఇది చాలా శక్తివంతమైనది. కొడుకులు ఉన్న ప్రతి తల్లి, ముఖ్యంగా ధనుస్సు రాశి వారు తప్పకుండా ఈ పరిహారం చేసి తీరాలి. మౌని అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ అమావాస్య రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఎటువంటి పరిహారం చేయాలి? ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి? ఈ పరిహారం చేయటం వల్ల నరదృష్టి, నరఘోష ఏ విధంగా తొలగిపోతుంది? ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, మౌని అమావాస్య చాలా పవిత్రమైనది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. నదిలో పవిత్ర స్నానాన్ని ఆచరిస్తారు. 2 లేదా 3 నదులు కలిసే చోట మౌని అమావాస్య రోజు స్నానం ఆచరించడం వల్ల పుణ్య ఫలితాలను పొందుతారు. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. 2024వ సంవత్సరంలో మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తారీఖున వస్తుంది. మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తారీఖున ఉదయం 8 గంటల 2 నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి 10వ తారీఖున ఉదయం అంటే తెల్లవారుజామున 4 గంటల 29 నిమిషాలకు ముగుస్తుంది. ఈ అమావాస్య రోజున చాలామంది సాధువులు మౌనాన్ని పాటిస్తారు. ఈ రోజున జ్ఞానాన్ని నిద్రలేపే రోజుగా భావిస్తారు. గంగా నది నీరు మౌని అమావాస్య రోజు అమృతంగా మారుతుందని నమ్ముతారు. మాఘ అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ రోజున మౌనంగా ఉండటం వల్ల జీవితంలో చీకటి, కామం వంటివి నశిస్తాయని నమ్ముతారు. మౌని అమావాస్య రోజున పూర్వీకుల పేరుతో నీళ్లలో నువ్వులు వేసి దక్షిణ దిశలో తర్పణం వదలాలి. అమావాస్య తిథి పూర్వీకులకు అంకితం కాబట్టి ఈ రోజున పూర్వీకులకు ప్రార్థన చేస్తే వారి ఆత్మకు చేరుకుంటుంది. అంతేకాకుండా పితృదోషాలు తొలగిపోతాయి. మౌని అమావాస్య రోజు మర్రి చెట్టును పూజించాలి. దాని చుట్టూ పవిత్రమైన పసుపు దారాన్ని 108 సార్లు కట్టడం వల్ల మీ కుటుంబంలో ఆనందం వెలువరిస్తుంది. మౌని అమావాస్య రోజున విష్ణుమూర్తిని పూజించాలి. భగవద్గీతలో 7వ అధ్యాయాన్ని పఠిస్తే పితృబాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను గుర్తు చేసుకొని వారి పేరు మీద ఆహారం, బట్టలు దానం చేస్తే మీ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. చంద్రుడు మనస్సుకు కారకుడు. ప్రతి ఒక్కరికి వారి మనసే గొప్ప స్నేహితుడు. శరీరం, మనసు, ఆత్మను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇలా అని పండితులు చెప్తున్నారు. ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతాన్ని పాటిస్తే, గంగా నదిలో తప్పకుండా స్నానాన్ని ఆచరిస్తే అనంతమైన పుణ్య ఫలితం లభిస్తుందని చెప్తున్నారు. స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలిపినా మీకు గంగా నదిలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. గంగా జలం లేకపోయినట్లయితే నీటిలో కొంచెం పసుపు, హారతి కర్పూరం పొడి చేసుకొని వేసుకోవటం వల్ల పుణ్య నదిలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. స్నానం చేసేటప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఈ మంత్రాన్ని చదవడం వల్ల అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ అమావాస్య రోజు పితృదేవతలను పూజిస్తారు. ఈ రోజున మూగజీవాలకు ఆహారాన్ని అందించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మౌని అమావాస్య రోజు శని భగవానుడిని ఆరాధించడం వల్ల శని భగవానుడి వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. పేదలకు అవసరమైన వస్తువులను దానం చేయటం వల్ల పుణ్య ఫలితాలను పొందుతారు. ఇంతటి విశేషమైన మౌని అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేయవలసిన పరిహారం ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ పరిహారం మీ కొడుకులు చిన్నపిల్లవాడైనా పెద్ద పిల్లవాడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అమావాస్య రోజు ఈ పరిహారం చేసినట్లయితే ధనం కలిసి వస్తుంది, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు, ధనవర్షం కురుస్తుంది, జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం ఎలా చేయాలి, అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ పరిహారాన్ని చెయ్యాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. సనాతన సాంప్రదాయంలో అమావాస్య తిథికి చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది. అటువంటి అమావాస్య తిథి నాడు చెడు శక్తి తీసేయటానికి చిన్న చిన్న పరిహారాలు మనం చేస్తూ ఉంటాం. ఇక పెద్దలు చెప్పినటువంటి చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ పిల్లలు చిన్నపిల్లలైతే ఇంట్లో మారం చేయకుండా ఉంటారు, పెద్దలు చెప్పిన మాట వింటారు. అలాగే పెద్దవాళ్ళైతే ధనాన్ని ఎక్కువగా సంపాదిస్తారు. వారిలో ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.
ఎప్పుడైనా చిన్నపిల్లలు బాగా చదువుతున్నా లేదా పెద్దవాళ్ళు అధికంగా ధనం సంపాదిస్తున్న దృష్టి దోషాలు అనేవి తగులుతాయి. అటువంటి దృష్టి దోషాలను అమావాస్య రోజున తొలగించుకోవచ్చు. అలాగే అమావాస్య శుక్రవారం కలిసి వస్తే మరింత విశేషమైనదని చెప్పబడి ఉంది. అంతేకాకుండా ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లలకు ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు. ఈ రోజున దీపారాధన ఖచ్చితంగా చేయాలి. వీలైతే శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి దీపాన్ని వెలిగించడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. శని భగవానుడి వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని అందరూ అనుకుంటారు. కానీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా సరే శని భగవానుడి యొక్క అనుకూలత చాలా అవసరం. మీ పిల్లలపై ఉన్న చెడు దృష్టిని తొలగించుకోవటం కోసం మౌని అమావాస్య రోజు ఈ పరిహారాన్ని పాటించాలి. ఈ పరిహారం ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ముందుగా ఒక ఎర్రని క్లాత్ని తీసుకోవాలి. ఎర్రని క్లాత్ లేకపోయినట్లయితే పసుపు పచ్చని క్లాత్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఎర్రని క్లాత్లో గళ్ళ ఉప్పు వేయాలి. 2 లవంగాలు వేయాలి. ఈ విధంగా వేయటం వల్ల మీ కొడుకుపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. నరదృష్టిని తొలగించే శక్తి గళ్ళ ఉప్పుకు ఎక్కువగా ఉంటుంది. లవంగాలను వేసిన తర్వాత వాటిపైన కొంచెం కుంకుమను వేయాలి. తర్వాత వీటన్నిటిని కలిపి ఎర్రని క్లాత్తో ఒక మూటలా కట్టాలి. దీనిని ఎడమ చేతితో పట్టుకుని మీ కొడుకును తూర్పు ముఖంగా కూర్చోపెట్టి వారి ఎడమ చేతి వైపు నుండి కుడి చేతి వైపుకు 5 సార్లు వారి తల చుట్టూ తిప్పాలి. దిష్టి తీసిన తర్వాత ఆ ఎర్రని క్లాత్తో కట్టిన మూటను ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసి వెనకకు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాలి. ఈ విధంగా చేయటం వల్ల మీ కొడుకుకు జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో సంతోషాన్ని చూస్తారు. విశేషమైనటువంటి మౌని అమావాస్యతో కలిసి వచ్చిన శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ కొడుకులకు అదృష్టం వరిస్తుంది. ఈ పరిహారాన్ని రాత్రి 9 గంటల సమయంలోపు చేయాలి. ఎల్లప్పుడూ వారికి దైవబలం తోడుగా ఉంటుంది. వారిని కాపాడుతూ ఉంటుంది. వారికి పట్టినటువంటి దృష్టి అంతా కూడా పోతుంది. వారి జీవితం బాగుంటుంది. అంటే మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే వారు చదువులో ముందుండాలన్నా లేదా ఎక్కువగా డబ్బులు సంపాదించాలన్నా కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఓర్వలేరు. ఒకవేళ వాళ్ళకి దృష్టి తగిలితే కనుక తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. ఒకవేళ మీ పిల్లలకు ఇలా కూడా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. ఇలా చేయటం వల్ల మీ కొడుకు పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి. పిల్లలకు చక్కటి మానసిక ఉల్లాసం కలుగుతుంది. సో చూశారు కదండి, ఫిబ్రవరి 9వ తారీఖున వచ్చే మౌని అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి అలాగే ధనస్సు రాశి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారం చేయటం వల్ల మీ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలాగే ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి, ఈ పరిహారం చేయటం వల్ల నరదృష్టి, నరఘోష ఏ విధంగా తొలగిపోతాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.